సార్, యుద్ధం జరగడం వల్ల కొంతమంది నష్టపోతులు, కొంతమంది లాభపడుతున్నారు. నిజంగా యుద్ధం దేనికి సంకేతం అంటారు సార్? మీ ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటే ఆర్మీలో కీలకంగా పనిచేసిర్రు. మీరు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. సో, ఎట్లాంటి లాభాలుంటాయి? ఎటువంటి నష్టాలుంటాయి సార్? ఏ దేశంలోనైనా సైనికుడైనా యుద్ధం కావాలని ఎప్పుడు కోరుకోడు. దేశ రక్షణ రంగంలో దేశాన్ని రక్షించడం కొరకే బోర్డర్లు ఉంటాడు తప్ప, ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయకుండా ఉండడానికి ఉంటాడు తప్ప, ఒక దేశం ఇంకో దేశం మీద అటాక్ చేయడానికి ఎప్పుడు కోరుకోడు. ఇప్పుడు ప్రజలను అంటే అత్యధికంగా సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి యుద్ధాలు వస్తే. కాబట్టి యుద్ధాన్ని నివారించడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాం. అత్యధిక పరిస్థితులు బియాండ్ ద లిమిట్స్ దాటిపోయిన తర్వాతనే యుద్ధానికి అనేది సంకేతం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశ సరిహద్దులో జరిగే ఈ ఈ ఇంటర్ బోర్డర్ యుద్ధంలో ఇది యుద్ధం కాదు. మనం ఇప్పుడు పోరాటం చేసేది టెర్రరిస్టుల మీద. మన దేశంలోకి జొరబడి దేశంలో అల్లకల్లాలు సృష్టించి దేశంలో ఉన్న సామాన్య పౌరుల్ని పొట్టన పెట్టుకున్న ఇప్పుడు ఈ మధ్యనే జరిగిన పహల్గామ్ అటాక్లో మీరే చూసి ఉంటారు. ఇప్పటి వరకు టెర్రరిస్టులు సైనిక స్థావరాల మీద, సైనిక బండారాల మీద, సైనికులనే టార్గెట్ చేసుకొని సైనికుల మీదనే అటాక్ చేసేవాళ్ళు. ఇప్పుడు సామాన్య పౌరులకు అటాక్ చేశారు. అలాగే మతాన్ని టార్గెట్ చేసుకుంటూ ఈరోజు మన సామాన్యమైన టూరిస్టుల మీద అటాక్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. కేవలం వాళ్ళొక ఎజెండా, ఒక మతాలని ప్రొవోక్ చేసి గొడవలు సృష్టించడమే భారతదేశంలో అక్కడ పహల్గామ్ అటాక్ దాని సందర్భం 100%. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఒక చిన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆధీనంలో ఉంచుకొని పాకిస్తాన్లో ఉన్న స్వాతంత్ర సమయంలో పేరు చెప్పుకొని టెర్రరిస్టులుగా వాళ్ళు పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ కన్సర్నల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఈ టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుకుంటూ ఇప్పటిదాకా చేస్తుంటూ వచ్చారు. మనం ఎన్నిసార్లు ఐక్యరాజ్య సమితిలో మనం ఈ విషయాన్ని లేవనెత్తి ఇలాంటి పాకిస్తాన్ గూఢాచార్య సంస్థలని ఇలా ట్రైనింగ్ ఇస్తున్నాయి, మా దేశంలో అల్లకల్లాలు సృష్టిస్తున్నాయి, టెర్రరిస్ట్ బాంబులు పేలుస్తున్నారు, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా అవుతుంది, మా ఇంటర్నల్ సెక్యూరిటీని ధ్వంసం చేస్తున్నారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎన్నిసార్లు ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా పాకిస్తాన్ని హెచ్చరించిన వాళ్ళ రూపు మారలేదు. ఇప్పుడు మీ గతంలో నుంచి ఆజాద్ కాశ్మీర్ పేరుతో కొందరు వాళ్ళకు సంబంధించిన కొందరు టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఆజాద్ కాశ్మీర్ పేరుతో పూర్తిగా జమ్మూ అండ్ కాశ్మీర్లో విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు ఏ విధమైన సేఫ్టీ సెక్యూర్ మన ఇండియన్ ఆర్మీ కల్పిస్తుంది సార్? ఇప్పటి వరకు గత 7 సంవత్సరాలుగా మీరు చూస్తున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత గత 7 సంవత్సరాలుగా పుల్వామా అటాక్ తర్వాత మన భారత ప్రభుత్వం రక్షణ రంగం చాలా పటిష్టంగా జమ్మూ కాశ్మీర్ని చాలా సుస్థిరంగా ఉంచింది. సడన్గా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు మనకు జరిగిన పరిణామం ఇది. ఆ దేశ రక్షణ ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న పౌరులను రక్షించే బాధ్యత కూడా మన భారత ప్రభుత్వాందే. అలాంటి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర బలగాల ద్వారానే ఇప్పటిదాకా మనం సెక్యూరిటీ ఇచ్చాము. ఆర్టికల్ 370 తీసిన తర్వాత కూడా మనం చాలా పూర్తిగా స్వేచ్ఛ వాయులతో వాళ్ళు జీవిస్తున్నారు. ఎక్కువ మంది టూరిస్టులు గత సంవత్సరం 2024లో చూసినట్టయితే 25లో చూసినట్టయితే అసలు టూరిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మనందరికీ లెక్కలు ఉన్నాయి. సో అలాంటి టూరిస్టులు జమ్మూ కాశ్మీర్లోకి రాకుండా నార్మల్ టూరిస్టుల మీద ఫైర్ చేస్తే వాళ్ళ ఉన్న లోకల్ ప్రజలు ఈ టూరిస్టులకు అట్రాక్ట్ కాకుండా భారత ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడం కోసమే ఈ టూరిస్టులు చేసిన ఈ టెర్రరిస్టులు చేసిన విధ్వంసం. టూరిజం స్పాట్ డిస్టర్బ్ చేయడానికి ఎట్లాంటి ఎజెండాలు ఎత్తుకుంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ చేసింది టూరిజం స్పాట్ని డిస్ట్రాయ్ చేయడానికి. భారతంలో ఉన్న ప్రజలందరూ జమ్మూ కాశ్మీర్ వచ్చి జమ్మూ కాశ్మీర్ అందాలని, జమ్మూ కాశ్మీర్ యొక్క పౌరులకు సరిపోయే మన ఈ ఉద్యోగ అవకాశాలే కానివ్వండి. ఇప్పుడు ఒక టూరిస్ట్ వెళ్ళిండంటే హోటల్లో ఉంటాడు, భోజనం చేస్తాడు, ఆ టూరిస్ట్ ట్రావెల్స్లో తిరుగుతాడు. సో ఎంతోమంది జీవనాధారం అవుతాం. సో అలాంటి జీవనాధారం వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు టెర్రరిస్టుల వైపు ఇప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి విధ్వంసానికి పాల్పడ్డారు. కానీ ఇప్పటి వరకు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి అని మా దేశంలో లేవు. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న స్వాతంత్ర యోధులే ఈ టెర్రరిస్టులు కాదు, వీళ్ళు స్వాతంత్ర యోధులు. వాళ్ళు ప్రత్యేక దేశాన్ని కావాలని అనుకుంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పారు. కానీ మన అటాక్ చేసిన భారత రక్షణ రంగం, మన సైన్యం అటాక్ చేసిన దాంట్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను కూడా మనం బ్రేక్ చేసాం. అంటే దాని అర్థం ఏంది? పాకిస్తాన్ గవర్నమెంట్ కన్సర్నల్లోనే ఆ టెర్రరిస్ట్ క్యాంపులు నడుస్తున్నాయి.
పాకిస్తాన్ దీన్ని వ్యతిరేకంగా దీన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న టెర్రరిజాన్ని, లేకపోతే వీళ్ళు మా సమరయోధులు మా యుద్ధ వీరులని మన వాళ్ళకు అట్లాంటి మన మన దాంట్లో మన గూఢాచార వ్యవస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళ గూఢాచార వ్యవస్థ ఐఎస్ఐ అనేది ఐఎస్ఐ కనుసరణలోనే ఈ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి, టెర్రరిస్ట్ క్యాంప్స్ నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా మా దేశంలో టెర్రరిస్టులు లేరు, మా దేశంలో పిఓకేలో ఉన్న ఈ టెర్రరిస్టులు కాదు, వాళ్ళు స్వతంత్ర సమితులు చెప్తుంది తప్ప మనం ఈరోజు ప్రూవ్ చేశాం. టెర్రరిస్ట్ క్యాంపులు మన భవల్పూర్లో కానివ్వండి, ముషరాఫాబాద్లో కానీ 100 కిలోమీటర్ల లోపల ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతున్నాయి. ఇదే ఐఎస్ఐ పాకిస్తాన్ సైన్యం యొక్క ఇంటెలిజెన్స్ గూఢాచార వ్యవస్థే నడుపుతుంది. ఇప్పుడు పాల్గామ్ అటాక్ జరిగిన తర్వాత దాంట్లో ఒక వ్యక్తి, కీలకంగా ఉన్న వ్యక్తి గతంలో ఎక్స్ ఆర్మీ పర్సన్ అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సరే, అది ఎంతవరకు నిజమంటారు? అది 100% మన ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్రెడీ నిరూపించింది. పాకిస్తాన్ ఎక్స్ మిలిటరీ రిటైర్డ్ మిలిటరీ జవాన్గా జూనియర్ కమిషనర్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తే మొన్న జరిగిన దాడుల్లో కీలకమైన పాత్ర పోషించిండు. దాని అర్థం ఏంటంటే ఐఎస్ఐ వెనక ఈ మాజీ సైనికుల పేరుతో అలాంటి గూఢాచారుల వ్యవస్థ ద్వారానే ఈ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయి అనేది మా దృఢ నిర్ణయం. సార్, కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఒక ఆర్మీ ఆఫీసర్గా చెప్పండి, ఎల్ఓసి దాటి ఇండియన్ ఆర్మీ అటు సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అంటే చాలామంది ఈ న్యూస్ అనే లేకపోతే జనరల్ మాట్లాడుకున్న వ్యక్తులు ఏమంటారంటే ఇండియన్ ఆర్మీకి ఉన్న పవర్కి పాకిస్తాన్కి వెళ్ళేసి వచ్చింది అనే కొన్ని వార్తలు వేసి వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఒక 77 సంవత్సరాల క్రితం పాకిస్తాను, భారతదేశం, బంగ్లాదేశ్ ఇవన్నీ భారతదేశంలో అంతర్భాగమే. మన 75 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే భారత సైన్యం ఎప్పుడు మనగా ఎల్ఓసి క్రాస్ అయ్యి మనం పోలేదు. ఈవెన్ మనం 1948లో కానివ్వండి, 62 వార్లో కానివ్వండి, 65 వార్లో కానివ్వండి, 71 వార్లో కానివ్వండి, మనం ఎన్నిసార్లు వాళ్ళతో యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా మనం ఆ భూభాగాన్ని మన ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం తిరిగి ఇచ్చాం. తిరిగేయాల్సిన అవసరం ఏముంది? సో ఆ రోజు ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనకు ఒక మెడకు గుదిబండలాగా తయారయ్యాయి భారతదేశం. ఆ రోజు మనం పిఓకేని మనమే తీసేసుకొని మనం భారతదేశంలో అంతర్భాగం ఉన్న కాశ్మీర్ అంతా ఉమ్మడి కాశ్మీర్ అంతా మనం చేసుకున్నట్టయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. సో గత 30 సంవత్సరాలుగా టెర్రరిస్టులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఎంతోమంది వీర సైనికుల్ని మనం కోల్పోయాం. అలాంటి వీర సైనికులు మన దేశానికి ఎంతో సేవ చేసిన భాగ్యం, వారికి ఆ సేవ వారికి ఆ భాగ్యం కలిగింది ఆ వీరుడు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇండో పాక్ యుద్ధంలో ఎల్ఓసి దాటి అవకాశాలు ఉన్నాయంటారు భారత్ ఆర్మీ? ఎల్ఓసి దాటిపోయి మనం వాళ్ళని అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, మనకున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం, మనకున్న డ్రోన్సే కానివ్వండి, మిసైల్సే కానివ్వండి, మనకున్న టెక్నాలజీ కానివ్వండి, మనం సూపర్ పవర్లో ఉన్నాం. ఇప్పటివరకు మనం ఎప్పుడు సూపర్ పవర్ అని చెప్పుకోవాలి. వాళ్ళకంటే చాలా హైలో ఉన్నాం. ఈరోజు మీరు అటాకులు చూసినట్టయితే ఒక్క క్షిపణి కూడా మన దాంట్లోకి వచ్చి పేలి మన టార్గెట్ని ధ్వంసం చేసిన పరిస్థితి లేదు. అలాంటిది మనం ఎన్ని క్షిపణులు మనం 100% పిన్ పాయింట్గా మనం టార్గెట్ చేసి అటాక్ చేసాం. ఈవెన్ యాంటీ డిఫెన్స్ ఎయిర్ మిసైల్స్ బేస్ని మనం డెస్ట్రాయ్ చేసాం. అలా డెస్ట్రాయ్ చేయడం, అలాగే కాకుండా F-16 విమానాన్ని డెస్ట్రాయ్ చేసాం. వాళ్ళ పైలట్ కూడా మనం ల్యాండ్ అయ్యి మన భారత రక్షణ రంగం ఆధీనంలో ఉన్నారు. త్రివిధ దళాలన్నీ ఏకమైన కొన్ని వార్తలు వస్తున్నాయి. త్రివిధ దళాలన్నీ ఎట్ ఏ టైంలో అటాక్ చేస్తున్నాయి ప్రస్తుతం. ఇప్పటి వరకు అయితే 3 దళాలు అటాక్ చేశాయి. ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, భారత ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి. నేవీ మనం ఆల్రెడీ మన బోర్డర్లో మన షిప్లు ఆల్రెడీ ఉన్నాయి. మన కరాచీ పోర్ట్ని నిన్న రాత్రి అటాక్ చేసినట్టుగా మన భారత ప్రభుత్వం ఆల్రెడీ అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేసింది. కరాచీకి వాణిజ్య విభాగానికి గుండెకాయ కరాచీ పోర్ట్. అలాంటి పోర్ట్నే మనం టోటల్గా నిన్న ధ్వంసం చేయగలిగాం. సో మనము ఓన్లీ మ్యాన్ పవర్గానే డెస్ట్రాయ్ చేయడమే కాకుండా పాకిస్తాన్ని వాణిజ్యపరంగా, ఆర్థికంగా అన్నిటికీ అష్టదిగ్బంధనం చేయడమే మన దేశ లక్ష్యం. సరే, ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో భూభాగం ఏదైతే అటు జమ్మూ నుంచి పడితే ఇటు పంజాబ్ కావచ్చు, రాజస్థాన్, గుజరాత్ వరకు పూర్తిగా భూభాగం ఉంది, కింద నుంచి సముద్రం ఉంది. సో ఈ భూభాగం విషయంలో పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తే సివిలియన్స్కి ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి అందా? అక్కడ 100% ఆల్రెడీ షెల్లింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ప్రొవోక్ చేశారు. ఇప్పటి వరకు మనం అటాక్ చేసింది ఏంటంటే ఓన్లీ పాకిస్తాన్లో ఉన్న గూఢాచార స్థావరాల మీద, టెర్రరిస్ట్ క్యాంపుల మీద. లాస్ట్లో మనం మొన్న నైట్ మనం చేసింది
ఒక యాంటీ డిఫెన్స్ ఎయిర్ స్థావరం మీద. ఇప్పటివరకు మనం ఏ సివిలియన్ పబ్లిక్ మీద టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ మన మీద, మనం సామాన్య ప్రజల మీద, బోర్డర్లో ఉన్న గ్రామాల మీద, పట్టణాల మీద ఆల్రెడీ టార్గెట్ చేశారు. మనకు డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఆల్రెడీ భారత ప్రభుత్వం కానీ, ఆ బోర్డర్లో ఉన్న స్టేట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే కానీ, వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఆల్రెడీ వాళ్ళు మోక్ డ్రిల్స్ తయారు చేశారు. ఆల్రెడీ ప్రజలను సురక్షిత ప్రాంతాలు చేరడానికి ముందే అలర్ట్ చేశారు. మనం లాస్ట్ గత 2 వారాలుగా మనం టైం తీసుకున్నామంటే, మన కాశ్మీర్లో ఏప్రిల్ 22వ తారీఖు నాడు జరిగిన ఈ ఘాతుకం మనం మే 6 వరకు కూడా మనము మన ప్రజలకి సురక్షిత ప్రాంతాలు చేరడానికి మనకు కావాల్సిన సమయం తీసుకున్నాం. మనం దౌత్యపరంగా ఇతర దేశాలని అలర్ట్ చేశాం. ప్రపంచ దేశాల్లో మన సూపర్ పవర్ కంట్రీస్ అన్నిటికీ మనం పాకిస్తాన్ మన మీద చేసిన దాడిని కూడా మనం విన్నవించాం. ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మనం వినిపించాం. సార్, ఇక్కడ చాలామంది సివిలియన్స్కి ఇబ్బంది అవుతుంది ఈ యుద్ధం వల్ల. యుద్ధం ఎవరు కోరుకోరు, ఎందుకంటే దాంట్లో యుద్ధం కోరుకునే వాళ్ళు, యుద్ధంని ప్రేమించే వాళ్ళ దాంట్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు లేరు. సో యుద్ధం ఎందుకు ప్రేరేపించాల్సి వస్తుంది, ఎందుకు సివిలియన్స్కి ఇబ్బందులు పెడుతుందనే విషయాలు కూడా లెఫ్ట్ సంఘాలు కొన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. సో వీటి గురించి ఏం చెప్తారు? కరెక్టే. ఇప్పుడు భారత ప్రభుత్వంతో పాటు ఎన్నో ప్రతిపక్ష పార్టీలు భారతదేశంలో ఉన్నాయి. ఈవెన్ ప్రాంతీయ పార్టీలు కూడా గవర్నమెంట్లో ఉన్నాయి, వేరే రాష్ట్రాలలో ఉన్నాయి. సో అలాంటి ప్రభుత్వాలు అలాంటి ప్రతిపక్షాలు కూడా ఈరోజు భారత ప్రభుత్వానికి ఏకకంఠంగా మేము ఉన్నాం మీతో అని చెప్తున్నాయి తప్ప, ఏ లెఫ్ట్ పార్టీలు ఒకవేళ 1-2 పార్టీలు చెప్పినట్టయితే అది వేరే వాళ్ళకి కొమ్ముగాయడమే కాదు, ఉన్న ప్రజలకు సానుభూతిగా వాళ్ళ ప్రాణాలకు కాపాడుకోవడానికి మీరు ఎందుకు యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారు, ఎందుకు మీరు దౌత్యపరంగా చేయట్లేదని అంటారే తప్ప, మన దేశ ప్రజల్ని మనం ఎలాగ చంపుకోవడానికి ఎప్పుడు ఏ ప్రభుత్వం ముందుకు రాదు. కాకపోతే కొలాటరల్ డ్యామేజ్, ఒక యుద్ధం జరిగినప్పుడు 2 ప్రాంతాలు కొట్లాడుతున్నప్పుడు రెండింటికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని బేరీ చేసి, ఇప్పుడు మీరు సామాన్య ప్రజలు చనిపోతారనే ఒక భావంతో లెఫ్ట్ వాళ్ళు వేరే ప్రతిపక్షాలు కొన్ని సంఘాలు చేస్తున్నాయి. కానీ మరి గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది సైనికులు బలిదానాలు అయ్యారు, ఎంతోమంది సైనికుల ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి. మరి వాటిని ఎవరు మాట్లాడరే? మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వస్తుంది సామాన్య ప్రజల గురించి? ఇప్పుడు బోర్డర్లో ఉన్నాం, ఈరోజు మనం దక్షిణ భారతంలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం. మనకు ఎలాంటి థ్రెట్ అనేది మనకి ఈవెన్ 10% కూడా ఎఫెక్ట్ కాదు. చాలా దూరంలో ఉన్నాం పాకిస్తాన్ బోర్డర్ నుంచి. కానీ గుజరాతే కానివ్వండి, రాజస్థానే కానివ్వండి, మన పంజాబే కానివ్వండి, జమ్మూ కాశ్మీరే కానివ్వండి, ఇటు అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఈ బోర్డర్లో ఉన్న రాష్ట్రాలలో ఉన్న ప్రజలకి వాళ్ళకి చాలా ఇబ్బంది. అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలను ఆదుకోవాలి, వాళ్ళకి రక్షించాలి. భారత రక్షణ రంగం వాళ్ళకి చాలా సపోర్టుగా ఉంటుంది. మా బాధ్యత వాళ్ళని కాపాడేది, ప్రతి పౌరుని కాపాడే బాధ్యత భారత ప్రభుత్వాందే, ప్రతి చిన్నపిల్లాడిని కాపాడే బాధ్యత భారత రక్షణ రంగాందే. కాబట్టి మేము చాలా సాధ్యమైనంతగా మన సైనిక దళాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి, హైలీ టెక్నాలజీతో ఉన్నాయి, హైలీ ట్రైన్డ్ అయి ఉన్నాయి. సో మనకు అలాంటి రోజు రాదని ఆశిస్తున్నాం. సైన్యం ఎంతమంది ఉంటారు సార్ ఇప్పుడు మన త్రివిధ దళాలలో వేసుకుంటే? ఒకప్పుడు అంటే డిస్క్లోజ్ చేయకపోయేది, ఇంత సైన్యం ఉందా అన్నీ సీక్రెట్గా ఉంచేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ విభాగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ప్రతి సంవత్సరం రిక్రూట్ అవుతున్నారు అనేది క్లారిటీ ఉంది. మన సైన్యం కూడా దాదాపు తక్కువేం లేదు, దాదాపు మనకు 20 లక్షల మంది సైన్యం, ఒక 10 లక్షల మంది రిజర్వ్ ఫోర్సు, ఒక 20 లక్షల మంది పారామిలిటరీ ఫోర్సెస్. మన సైన్యం దాదాపు ఇప్పుడు అన్నీ కలిపి స్టేట్ ఫోర్సెస్ అన్నీ కలిపి మనం 1 కోటి మంది పైన ఉన్నాం. ఇప్పుడు ఆర్మీలో కీలకంగా పనిచేసిన ఆఫీసర్ బక్షి లాంటి వాళ్ళు ఒక నేషనల్ టీవీలో చెప్పడం జరిగింది. సో కరోనా టైంలో దాదాపు 2-3 సంవత్సరాలు ఆర్మీని ఎక్కడ కూడా కొత్త రిక్రూట్మెంట్ చేయలేరు, ప్రభుత్వం డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేసిందని చెప్పేసి ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సో అది ఎంతవరకు నిజం అంటారు? అది పాక్షికంగా నేను కూడా దాంతో ఏకీభవిస్తున్నా జనరల్ బక్షి గారితో. ఎందుకంటే కరోనా టైంలోనే, కరోనా అయిపోయిన తర్వాతనే నేను కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ స్వచ్ఛందంగా సోల్జర్స్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి తెలంగాణలో నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నాం. దాదాపు 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ టైంలో ఉన్న యువత అందరికీ ఏజ్ దాటిపోయింది. యాస్పిరెంట్స్ అందరూ వాళ్ళ యొక్క కోరికల్ని చంపుకొని వేరే ఉద్యోగాల కోసం ట్రై చేయాల్సి వస్తుంది. ఆ టైంలో బహుశా దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడం కోసం తగ్గించి ఉండొచ్చు, అది గవర్నమెంట్ పాలసీ. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం నాకు లేదు. ఎందుకంటే ఎంతోమంది మేధావులు, ఎంతోమంది బ్యూరోక్రాట్స్, ఎంతోమంది పొలిటీషియన్స్, మంత్రులు గారు తీసుకునే డెసిషన్స్ అవి. సో అలాంటి పరిస్థితుల్లో సైన్యాన్ని తగ్గించాలి, టెక్నాలజీ పెంచుతున్నాం. ఒకప్పుడు
1000 మంది పోరాడేది ఇవాళ ఒక టెక్నాలజీతో మనం ఒక ఎయిర్ వార్ఫేర్తో నడుపుతున్నాం. మిషన్ గన్స్ సో కాబట్టి అకార్డింగ్ టు ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద ప్రోరాటా బేసిస్ నువ్వు ఎంప్లాయ్మెంట్ చేయకుండా తగ్గించి ఉండవచ్చు గవర్నమెంట్. సో దాన్ని ప్రాణ నష్టం కలగకుండా టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ ప్రాణ నష్టం ఒకటే కాదు, టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేసాం, టెక్నాలజీ ద్వారానే 100 మంది చేసే పని ఒకరు చేస్తున్నాం. సో అటువంటిప్పుడు 100 మంది యుద్ధంలో పాల్గొనే కాడ ఒక రాకెట్ లాంచర్ పని చేస్తుంది. అంటే కాయిన్కి 2 సైడ్లు చూడాలి. సో 2 సైడ్లు చూడాలని నేను అంటున్నా. బక్షి గారిది వినాలి, ఇటు ప్రభుత్వం చెప్పి వినాలి. ఎందుకంటే ఇప్పుడు 1971 వార్లో 1980 తర్వాత 1990 తర్వాత ఎంత సైన్యం ఉందో ఈరోజు 2025లో అవసరం లేదు. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఒక డ్రోన్ ఉంది. డ్రోన్ కెన్ బి క్యాపబుల్ ఆఫ్ 50 కిలోమీటర్స్ రక్షణ, దాన్ని స్కాన్ చేసే కెపాసిటీ ఉంది. సో అది మూవ్ అయితేనే ఉంది. 100 మంది సైనికులు ఏమవసరం బోర్డర్లో, ఒక డ్రోన్ ఎట్ చేస్తుంది కదా దాన్ని చూడడానికి. సో అటువంటిప్పుడు సరే ఉద్యోగ అవకాశాలు మెరుగు ఉండాలి, అందరికీ ఉండాలి అనే ఉద్దేశం ఒకటే తప్ప బోర్డర్లో ఎక్కువ మంది సైనికులు చనిపోకుండా ఎక్కువ టెక్నాలజీని పెట్టి తక్కువ మంది మ్యాన్ పవర్ని డ్యామేజ్ కాకుండా తక్కువ మంది డ్యామేజ్ అయ్యేట్టుగా అలా ఎందుకు తీసుకోకూడదు? భారత ప్రభుత్వం రెడ్యూస్ చేసి వస్తానని. ఈ ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం అయితే పహల్గామ్ అటాక్ నుంచి మొదలైంది, తీవ్ర స్థాయిలో ముందుకెళ్తుంది. ఈ పహల్గామ్ అటాక్ జరగడానికి కారణం పూర్తిగా సెక్యూరిటీ కొలాప్స్ అయింది. అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళకి సమాధానం ఏంటి? నేను భారతదేశం ప్రజాస్వామిక దేశం. మన ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఏ రక్షణ వ్యవస్థ అయినా భారత ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తుంటాయి. మనది డెమోక్రటికల్ సిస్టమ్. అదే పాకిస్తాన్ అధ్యక్షత పరిపాలన డెమోక్రటికల్ సిస్టమ్. అక్కడ ఎన్నోసార్లు కూవయి పాకిస్తాన్ ఆర్మీ టేక్ ఓవర్ చేసింది ప్రభుత్వాన్ని. జనరల్స్ ప్రెసిడెంట్లు అయ్యి పరిపాలించారు. మనం అలా కాదు. మనం చాలా పద్ధతిగా మన జనరల్స్ మన క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా, భారత ప్రభుత్వాన్ని నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తాం. అటువంటప్పుడు ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి పరిపాలన ఉన్న కేంద్రపాలిత ప్రాంతం కాకుండా రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మనం 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలాంటి అల్లలు జరగకుండా కాపాడి సడన్గా ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు 8 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టట్లేదు, డెమోక్రటిక్ ఫాలో కావట్లేదు, మన నిరంకుశత్వంగా పరిపాలిస్తుందని కేంద్ర ప్రభుత్వం మీద రుద్దినప్పుడు ఎలక్షన్స్ పెట్టారు. ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు సెక్యూరిటీ బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఊకుంటావాను. సో ఎవరిది బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది ఎప్పుడైతే రాష్ట్రపతి పరిపాలన అయిపోతుందో ఆ పవర్స్ అని తగ్గిస్తారు. అలాంటప్పుడు మేము ఇంటర్నల్ విషయాల్లో మేము బోర్డర్లో రక్షణ చేయగలుగుతాం, కానీ టూరిస్టులను రక్షణ చేసే బాధ్యత ఎవరిది? లోకల్ పోలీస్, లోకల్ గవర్నమెంట్ది. సో వాళ్ళు చేయాలి కదా. అంటే చాలామంది కొందరు క్వశ్చన్ ఏం చేస్తున్నట్టే, సార్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అంతా టైట్ సెక్యూరిటీ ఉండే ప్లేసెస్ 5 అడుగులకు 10 అడుగులకు ఆర్మీ పర్సన్స్ కావచ్చు, లేకపోతే మిలిటెంట్స్ ఎక్కడ కనిపిస్తూనే ఉంటారు. సో వాళ్ళని దాటుకొని ఈ అటాక్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది, అక్కడ ఎవరు లేరు అటాక్ అయ్యేటప్పుడు కూడా అని ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు టెర్రరిస్టులకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. వాళ్ళకు కూడా ఎక్కడ పబ్లిక్ ఉన్నారు, ఎక్కడ మిలిటరీ ఉంది, ఎక్కడ సిఆర్పిఎఫ్ ఉంది, ఎక్కడ సాఫ్ట్ టార్గెట్స్ అని వాళ్ళు కూడా ర్యాకీ చేస్తుంటారు. 4 సార్లు 5 సార్లు 6 సార్లు ర్యాకీ చేశారు. ఈ ఏరియా ఓన్లీ టూరిస్టు, ఇక్కడ మిలిటరీ లేదు, ఇక్కడ సిఆర్పిఎఫ్ లేదు, దిస్ ఈజ్ ద సాఫ్ట్ టార్గెట్. ఇక్కడ భారతదేశం నుంచి ప్రతి రాష్ట్రం నుంచి టూరిస్ట్ వస్తున్నారు. సో ఇక్కడ ఎక్కువ హిందువులు వస్తున్నారు. సో భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కాబట్టి 1-2 ముస్లిం ఫ్యామిలీస్ ఉండొచ్చు. అందుకనే వాళ్ళు వెతికి నువ్వు హిందువా, నీ ప్రొవోక్ చేయడానికి ముస్లిం హిందూ మత ఘర్షణలు రావడానికి, దేశంలో అల్లకల్లం సృష్టించడానికి వాళ్ళు చేసిన సాఫ్ట్ టార్గెటే ఈ పహల్గామ్ అటాక్. సార్ ఈ అటాక్ వెనుక ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎవరు? వార్తల్లో చూస్తుంటే మసూద్ అజర్ అనే వ్యక్తి ఉన్నాడు దీని వెనుక అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తుంది. ఎంతవరకు నిజమంటారు? నేను దీని వెనుక ఓన్లీ టెర్రరిస్ట్ గ్రూపులనే మేము ఇప్పటిదాకా మనం బద్నాం చేసినాం. ఇప్పటిదాకా వాళ్ళనే రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేసినాం. నేను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ఐఎస్ఐని, పాకిస్తాన్ సైన్యాన్ని కూడా నేను దీనికి రెస్పాన్సిబుల్. వాళ్ళ ప్లాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియకుండా ఇది కాలేదంటారు. 100% పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ గూఢాచార సంస్థ వాళ్ళ బాధ్యత వహించాల్సిందే. వాళ్ళ రెస్పాన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా పీఓకేలోనే వాళ్ళ క్యాంపులు నడుస్తున్నాయి. వాళ్ళ యొక్క స్వాతంత్ర సమరయోధులే, వాళ్ళే టెర్రరిస్టు మీరు ముద్ద వేస్తుంది భారత ప్రభుత్వం అన్నారు. మరి మీ దేశంలో పంజాబ్లో, సింధు ప్రాంతాల్లో
బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ అవుతుంది. పంజాబ్లో డీప్ పంజాబ్లో కూడా స్థావరాలను కనుగొని మేము ధ్వంసం చేశాం కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు మసూద్ అన్సార్ మీ పంజాబ్ స్టేట్లోనే ఉన్నాడు కదా. సో ఆయన ఫ్యామిలీలో ఎంతమంది చనిపోయారు. సో ఆ స్థావరం ఎవరిది. సో ఎవరు ఇస్తున్నారు టెర్రరిస్టులకు స్థావరాలు. ప్రభుత్వం అనుమతి లేనిది వాళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది, వాళ్ళని కాపాడుతుంది 100%. ఫినాన్షియల్గా అన్నిటిగా 100%. భారత ప్రభుత్వం ఎప్పుడో ఖండించింది. భారత ప్రభుత్వం ఎప్పుడో ప్రూఫ్ చూపించింది. మనం ఎంతోమంది మిలిటెంట్లని మనం భారతదేశంలో చొరబడిన తర్వాత పట్టుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం ఆ ప్రూఫ్స్ని చూపించాం. ఈవెన్ అజ్మల్ కసబ్ ముంబై దాడుల్లో ముఖ్య 26 లెవెల్లో జరిగినప్పుడు ఆయన ఏ ప్రాంతంలో ట్రైనింగ్ చేసిండో క్లియర్గా చెప్పిండు. మరి అది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న మెయిన్ టెర్రరిస్ట్ క్యాంపే కదా. ఈరోజు దాన్ని కూడా ధ్వంసం చేసినాం కదా. సరే, యుద్ధం తీవ్ర స్థాయిలో పీక్ స్టేజ్లో ఉంది గత 2 days నుంచి. సో యుద్ధం ఇట్లానే ఇంకో 1 week కావచ్చు, ఇంకో 1 month జరిగితే భారతదేశ ఆర్థిక పరిస్థితి పైన ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ నిన్న కూలిపోయింది. మరి భారతదేశ స్టాక్ మార్కెట్ ఎందుకు ఒక పర్సెంటేజ్ కూడా తగ్గలే. సో మనం ఎందుకు ముందే ఊహించుకొని మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనుకుంటున్నాం. మనకు సరైన సామాగ్రి, సరైన వస్తు సామాగ్రి, సరైన ఆహార సామాగ్రి, సరైన ఎవ్రీ ఐటమ్ మనం ఆల్రెడీ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందంటారా? లేకపోతే సముద్ర ధర పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అయితే సముద్ర ధరలు ఎందుకు పెరుగుతాయి? మనం ఏమన్నా గల్ఫ్ దేశాలతో ఫైట్ చేస్తున్నామా? అంటే లేకపోతే మనం ఏమన్నా రష్యా నుంచి కొనుగోలు చేసేది ఆపుతుందా? పైన స్టేట్స్లో కొన్ని ఎయిర్పోర్ట్లు ఏవియేషన్ రంగం అనేది పూర్తిగా స్టాప్ చేసి, అంటే ఫ్లైట్స్ ఎగరకూడదు ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి. సో దానివల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇట్లాంటి దానికి మన ఇబ్బంది. ఎక్స్పోర్ట్కి ఏంట్లాంటి ఇబ్బంది ఉంది? ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే మన సామాన్య ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ట్రావెల్ కావడానికి ఏవియేషన్, ఈ డొమెస్టిక్ ఏవియేషనే బంద్ అయింది తప్ప నీకు రైల్స్ ఏం బంద్ కాలే కదా. సో మరి వాట్ ఈస్ ద ప్రాబ్లం? మనకు అలాంటి ఇబ్బందులు అలాంటి అపోహలు అనేది ఉండబోదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే భారత ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకుందంటే ఎంతో ముందు ఆలోచనతోటి, ఎంతో దూరదృష్టితోటి ఆలోచన తీసుకొని ఉంది. అలాగే అని చెప్పి మనం యుద్ధం మొదలు పెట్టలే కదా. మనం ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులనే టార్గెట్ చేసాం. వాళ్ళు ఏం చేశారు? మన మిలిటరీ స్థావరాల మీద, సివిల్ ఏవియేషన్ మీద, సివిల్ ఎయిర్పోర్ట్ల మీద దాడి చేస్తున్నారు. మరి వాళ్ళని ఖండించాలి కదా. మన దేశంలో ఉన్న మన ప్రజలే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రోజైనా ఏకం కాకపోతే ఎప్పుడు ఏకం అవుతారు? సో 62 వార్లో జరిగినప్పుడు, 65 వార్లో జరిగినప్పుడు కూడా ఇలాగే ప్రభుత్వాల మీద నిందలు మోపారు తప్ప ఆ రోజున్న ప్రభుత్వాలు, మరి ఆ రోజున్న ప్రభుత్వాలు ఈ రోజున్న ప్రతిపక్షాలే ఆ రోజున్న ప్రభుత్వాలు కదా. మరి ఆ రోజున ప్రభుత్వాలు ఎందుకు ఆ రోజు ప్రభుత్వాలు మేము ఇలా చేశాం, ఆ రోజు మాకు ఇలా సపోర్ట్ చేయలేదు, ఈరోజు మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని ముందుకు రావాలి. సార్, భారతదేశానికి పైన ఏదైతే నార్త్ సైడ్ ఒకవైపు చైనా, మరోవైపు బంగ్లాదేశ్ పక్కలో బయలులా తయారవుతుంది, మరోవైపు పాకిస్తాన్. ఒకవేళ పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా చైనా సపోర్ట్ చేస్తే అంటే ఎట్టుండబోతుంది సిచ్యువేషన్? అంటే ఇండియా మధ్యలో ఏమన్నా టైట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందా? 2 సైడ్ నుంచి అటాక్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటే? ఇప్పటిదాకా మనం అదే ఫోబియాలో ఉన్నాం. మనం అటాక్ చేస్తే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. చైనా కూడా మనకు శత్రు దేశమే కాబట్టి చైనా మనకు ఇబ్బందికరమైన పరిస్థితి కల్పిస్తుంది. చైనా బార్డర్లో కూడా మన సైనికుల్ని మోహరించాలి కాబట్టి చైనా సైడ్ కూడా అలర్ట్ ఉండాలి. అటు బంగ్లాదేశ్ ఈస్ట్ సైడ్లో ఉన్న బంగ్లాదేశ్ కూడా మనం చాలా వాళ్ళు కూడా థ్రెట్ చేసే ఉంది. సో నేను ఒక విధంగా చెప్పదలుచుకున్నాను, ఈ రోజున్న పరిస్థితుల్లో చైనా మీద 240% ట్యాక్స్ ఇంపోజ్ చేసింది అమెరికా. మరి చైనాకు వస్తువులు అమ్ముకోవాలంటే నెక్స్ట్ అత్యధిక ఉన్న జనాభా ఉన్న దేశం ఏది? ఇండియాను కూడా వాళ్ళు మనకు ఎగనెస్ట్గా తీసుకొని ఈరోజు మనం దౌత్యపరంగా వాళ్ళు కనుక కరెక్ట్ లేకపోతే రేపు మనం ఆర్థిక శాంక్షన్లు విధిస్తే రేపు ఆయన వస్తువులు ఎక్కడ అమ్ముకోవాలి? ఖచ్చితంగా ప్రతిదీ మేడ్ ఇన్ చైనా అని మనం వాడే ప్రతి వస్తువు ఉంది. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఏ రోజైతే చైనా ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాం, ఆ రోజు అదే భారత ప్రభుత్వం చైనాలో ఉన్న దిగుమతులన్నీ మనం ఇండియాకు ఇంపోర్ట్ చేయడానికి ఆపేస్తాం. గతంలో బ్రిటిషర్స్ బట్టలు ఎక్కడైతే తలగబెట్టిన మన స్వతంత్రంలో సో ఆ విధంగా అయిపోతే ఇప్పుడు అమెరికా కొనట్లేదు, అమెరికా 240% ఇంక్రీజ్ చేసింది, మరి ఇండియా కూడా ఆఫ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? సో వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళ ఆర్థికంగా యుద్ధం తప్పదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి ఎంత ఓపెన్గా సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా మన భారత రక్షణ రంగం రెడీగా ఉంది. ఈవెన్ వీఆర్ రెడీ టు ఫైట్ అగెన్స్ట్ ద చైనా ఆల్సో, వీఆర్ రెడీ టు ఫైట్ అగెన్స్ట్ ద బంగ్లాదేశ్ ఆల్సో. ఈవెన్ అన్ని కారణాల్లో మనం భారత భూభాగంలోనే కాకుండా నావికా దళాలు కూడా మనం పటిష్టంగా ఉన్నాయి. ఎవ్రీబడి ఈజ్ అలర్ట్. అందరు సైనికులు ముందే వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయ్యారు సెలవులు ఉన్న వాళ్ళు. ఈవెన్ మాజీ సైనికులు కూడా
మేము ఆల్రెడీ మనం మాజీ సైనికుల సమాఖ్య తరపున భారత రక్షణ రంగానికి ముందే ఇంటిమేషన్ ఇచ్చాం. అవసరం ఎప్పుడున్నా మేము ఖచ్చితంగా వెళ్తా రిజర్వ్లో ఉన్నాం, మీకు ఎప్పుడు కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం. మేము ఒక్కడమే కాకుండా భారత పౌరులను కూడా మేము రెడీ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము వెనకంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని మా మాజీ సైనిక సంఘాలన్నీ భారత రక్షణ రంగానికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. సార్, భారతదేశంలో ప్రధాన నగరాలుగా ఉన్న ఢిల్లీ కావచ్చు, బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఇట్లాంటి నగరాల్లో ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా ఇక్కడ ఉన్న ఇప్పుడు? ఎందుకంటే మనం న్యూస్లో వింటాం ఎక్కువ పాకిస్తానీలు కావచ్చు, బంగ్లాదేశీలు స్లీపర్ సెల్స్ ఇక్కడ ప్రధాన నగరంలో ఉన్నారు. గతం నుంచి చెప్తూ వస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయా? మీ మీడియా ఛానల్ ద్వారా నేను మన ప్రజలకందరికీ, మన రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా విన్నవించేది ఏంటంటే, భారతదేశం మీద అటాక్ చేసే వాళ్ళు బయట నుంచి, పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి వచ్చే వాళ్ళే కాదు. ఆల్రెడీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సిటీలో స్లీపర్ సెల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీస్ వ్యవస్థని చాలా అలర్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ని, మన ఓల్డ్ సిటీలో ఉన్న హౌస్ చెక్ చేయాలి. ఆల్రెడీ మన గవర్నర్ గారికి కూడా రీసెంట్గా కొన్ని పార్టీలన్నీ కలిపి వినతి పత్రాలు అందించాయి. భారతదేశంలో ఉన్న ఇప్పుడు అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలంగాణలో హైదరాబాద్ పరిస్థితి వేరు. తెలంగాణ హైదరాబాద్ పాపులేషన్ జో హై ముస్లిం పాపులేషన్ చాలా ఇప్పుడు అన్అకౌంటెడ్ ఉంది. బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, బర్మా వాళ్ళు, పాకిస్తానీలు, సో ప్రతి ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీలోని ఎన్ని ముస్లిం దేశాలు, ముస్లిం మతస్థులు మన భారతదేశంలో, మన హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ బయట కంట్రీ వచ్చిన వాడిని అకౌంటబుల్ చేయాలి, వాళ్ళని వెరిఫై చేయాలి, జల్లెడబట్టాలి. ఈ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్లో బాంబులు, ఇప్పుడు గోకుల్ చాట్లో కానివ్వండి, ఇంతకుముందు జరిగిన బాంబ్ బ్లాస్ట్ లాగా ఇంకొక హైదరాబాద్ రక్తపాతం కాకుండా ఈ పోలీస్ వ్యవస్థ, ఇక్కడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇక్కడున్న ఈ సెక్యూరిటీ వ్యవస్థ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. మనం ఎంతసేపు మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపి మనం బలవంతంగా ఇప్పుడున్న చలాలను వసూలు చేయడమే కాదు, ఉన్న వ్యవస్థని మీరు సద్వినియోగంగా వినియోగించుకోండి. డీజీపీ గారిని, మా మాజీ సైనికుల సంఘాన్ని వినియోగించేది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ని చెక్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని ఐడెంటిటీ చెక్ చేయండి. మన హైదరాబాద్లో ఉన్న విదేశీయులందరినీ, వాళ్ళ వీసాలు అయిపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేయండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లను గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఈ దేశాన్ని నుంచి తరిమేయండి. అదే మేము కోరేది. రైట్, థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. రైట్, ఏదైతే ఇండో పాక్ యుద్ధంలో తీవ్ర స్థాయిలో జరిగింది, ఖచ్చితంగా మన సోల్జర్స్కి మరింత బలం చేకూరాలని చెప్పేసి మేము కూడా మా ఛానల్ తరపు నుంచి బలంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా టెర్రరిజం అనేది ఖచ్చితంగా అందం కావాల్సిందని చెప్పేసి మాజీ ఆర్మీ ఆఫీసర్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో టెర్రరిజం ఎక్కడున్నా సరే మేము రిజర్వ్లో ఉన్నాం, మా అవసరం ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీ నుంచి ఎప్పుడైనా సరే మాకు ఒక్క పిలుపు వస్తే మేము ముందంజలో ఉంటాం, మేము కూడా వెళ్ళి పోరాడతామని చెప్పేసి సార్ మనకు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏ విధమైన చర్యలు ఇంకా ముందుకు సాగుతాయి. ఖచ్చితంగా మన సైనికులు ఇంకా ముందుకెళ్ళి విజయం సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.